అందరికీ నమస్తే అండి. నిజంగా ఇందాక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఆలోచించాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజలు ఆలోచించాలి, వాళ్ళ మైండ్ ఉపయోగించాలి, మైండ్లో గుజ్జును ఉపయోగించాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాన్నే తీసుకుందాం. కుటుంబాలను చీలుస్తారు, టీడీపీ జనసేన వాళ్ళు కలిసి కూటమిగా ఏర్పడి పొత్తు పెట్టుకొని కుటుంబాలను చీలుస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎస్, దాని గురించే ఆలోచించాలి, దాని గురించే డిస్కస్ చేయాల్సిన అంశమే. నిజంగా ఎందుకు ఆ మాట వాడారు? గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట వాడల, కుటుంబాలను చీలుస్తారనే మాట వాడల. వస్తారు, అబద్ధాలు చెప్తారు, అసత్యాలు చెప్తారు, ఫేక్ ప్రచారాలు చేస్తారు, అదే ఇదో మాట్లాడారు. దుష్ట చతుష్టయము, దత్తపుత్రుడు, అబద్ధాలు చెప్తారు, అదేదో మాట్లాడారు. కానీ ఎప్పుడూ కూడా కుటుంబాలను చీలుస్తారనే పదం వాళ్ళ. ఈరోజు ఎందుకు వాడారు కుటుంబాలను చీలుస్తారనే పదం? తన కుటుంబంలో షర్మిల గారి మధ్య, అంటే షర్మిల గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు రాయబారం పంపించారు. షర్మిల గారేమో ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయంగా అడుగులు వేయబోతున్నారు అని ఆంధ్రజ్యోతిలో పదే వార్తలు వస్తున్నాయి. కాబట్టి టీడీపీ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ వర్డ్ వాడారు, ఆ వాక్యాన్ని వాడారు. ఇక్కడ మనం ఆలోచిద్దాం, నిజంగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు కుటుంబాలను చీల్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి విభేదాలు రావడానికి కారణం ఏమిటి? చంద్రబాబు గారా, నారా లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా, రామోజీరావు గారా, రాధాకృష్ణ గారా, బిఆర్ నాయుడు గారా? వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడానికి వీళ్ళెవరు కారణం? వీళ్ళు ఎందుకు కారణమవుతారు? షర్మిల గారు వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టారు తెలంగాణలో షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు ఆమె కష్టపడి దాదాపుగా 2000 కిలోమీటర్లు ఎన్నో పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్రని సాక్షిలో అసలు కవర్ చేశారా? మీకు గుర్తుందో లేదో, ఒకానొక టైంలో షర్మిల గారు కూడా సాక్షి మీడియా మీద ఒక కామెంట్ చేశారు. సాక్షి మీడియా కవరేజ్కి వస్తున్నప్పుడు సెటైరికల్గా ఒక కామెంట్ చేశారు. ఏంటి మీరు కూడా వచ్చారా, మీరు రారు కదా, మీరు మా రాయరు కదా, మీరు మా కవర్ చేయరు కదా అని. సొంత మీడియా, యాక్చువల్లీ సాక్షి అనేది వైఎస్ ఫ్యామిలీకి సొంత మీడియా. మరి ఆ సొంత మీడియా మీద షర్మిల గారే అలా కామెంట్ చేశారంటే అర్థం ఏంటి? దూరం పెట్టారనే కదా అర్థం. అసలు వీళ్ళ మధ్య ఈ గ్యాప్స్ రావడానికి కారణం ఏంటి? అసలు షర్మిల గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో వాంగ్మూలం ఏమిచ్చారో అందరికీ తెలుసు. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు, చంపించింది ఎవరు? సిబిఐ ఎవరిని నిందితులుగా చేర్చింది? సిబిఐ ఎవరిని అరెస్ట్ చేసింది? సిబిఐ ఎవరిని సాక్షులుగా పిలుస్తుంది? సిబిఐ ఎవరెవరిని మీద అనుమానిస్తోంది? ఇవన్నీ మనం ఆలోచిస్తే అసలు వైఎస్ ఫ్యామిలీని ఎవరు చీల్చారనేది అర్థమవుతుంది. వాళ్ళకు వాళ్ళే చీల్చుకున్నారు కదా. సో అక్కడ ఎవరు చీల్చారు అనేది ఆలోచిస్తా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆలోచించాలి. అలాగే ఆలోచిస్తే ఈ ఫ్యామిలీని చీల్చింది ఎవరు? గతంలో ఇదే షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేశారు, పాదయాత్ర చేశారు, కష్టపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు పదవి ఇవ్వలేదు, ఆమెను పట్టించుకోలేదు. సో అలా ఆమెకు పదవి ఇవ్వద్దని చంద్రబాబు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా చెప్పారేంటి? మీ చెల్లికి పదవి ఇవ్వద్దని కాదు కదా, చెప్పలేదు కదా. సో నిజంగా షర్మిల గారిని పిలిపించి మాట్లాడి ఆమెకు పదవి ఇస్తే, లేదా ఎందుకు విభేదాలు ఉన్నాయనేది వాళ్ళు ఏమండి, అన్నా చెల్లెళ్ళ మధ్యకి ఎవరు వస్తారండి? సొంత అన్నా చెల్లెళ్ళ మధ్యకి ఎవరెవరో వచ్చి ఎందుకు పొలాలు పెడతారండి? ఎవరెవరో వచ్చి ఎందుకు చీలుస్తారండి? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? వాళ్ళు ఏమైనా చాక్లెట్లు, బిస్కెట్లు దేనికో అమ్ముడుపోయే చిన్న పిల్లల? చాక్లెట్లు ఇచ్చి ఏవో 4 చాడీలు తెప్పి ఒకరి మీద ఒకరికి విద్వేషాలు రెచ్చగొట్టడానికి? వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక పొలిటికల్ ఐడియాలజీ, వాళ్ళకి ఒక పొలిటికల్ అజెండా ఉంటుంది కదా, వాళ్ళకి పర్సనల్గా చాలా అంశాలు ఉంటాయి కదా. సో వాళ్ళ పర్సనల్, అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పర్సనల్ అంశాలను, వాళ్ళ కుటుంబపరమైన అంశాలని వాళ్ళు రోడ్డు మీద వేసుకొని ఎవరో రోడ్డు మీద వేశారు అనడం, ఎవరో పొలలు పెట్టారు అని అనడం ఎటువంటి రాజకీయం అనేది ఆలోచించాలి. సో ఒక జర్నలిస్ట్గా నేను ఈ సబ్జెక్ట్ని అనలైజ్ చేయాల్సి వచ్చినప్పుడు నేనే సిగ్గుపడుతున్నాను. ఒక కుటుంబపరమైన వ్యవహారం, వాళ్ళు కడుపులో దాచుకోవాల్సిన వ్యవహారం, వాళ్ళు బయటకు కక్కున్నారు. ఎవడో ఏదో ఇవ్వడం వల్ల మేము కక్కేసామని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. అంటే నెక్స్ట్ రాజకీయాలు ఎటువైపు టర్నింగ్స్ తిరుగుతాయి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఉంది, ఆ కేసు ఉంది, ఎవరు చంపారో అందరికీ తెలుసు, కళ్ళారా చూస్తున్నాం. దాన్ని ఎవరి మీదకి నెట్టాలని చూసారో అందరికీ తెలుసు కదా. సో అలాగే ఇప్పుడు ఆ కుటుంబంలో ఎందుకు గ్యాప్స్ వచ్చాయో అందరికీ తెలుసు. ఎందుకు ఆ కుటుంబం
ఇలా ఎందుకు విభేదాలు వచ్చాయని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఎవరి మీదకి నెట్టాలని చూస్తున్నారు అనేది అందరికీ తెలియాలి. సో అదే ఆలోచించాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన వారానికి ఒకసారో వారానికి 2 సార్లు ప్రజల్లోకి వచ్చి ఒక మంచి మాట వాడతారు. మీరే ఆలోచించండి అంటారు. ఎస్, నిజంగా ప్రజలే ఆలోచిస్తే ప్రతి సబ్జెక్ట్ని ఆలోచించాలి, ప్రతి విషయాన్ని ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కుతున్న బటన్ల గురించి ఆలోచిద్దాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అప్పులను గురించి కూడా ఆలోచిద్దాం. ఆ అప్పులు టీడీపీ మీడియాలో రాసినవి నమ్మొద్దు పోని, మనమే సెర్చ్ చేద్దాం, మనమే స్టడీ చేద్దాం. ఆర్బీఐకో లేదంటే కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళకో లేదంటే రకరకాల కార్పొరేషన్ల వాళ్ళకో సమాచారం ఒక చట్టం కింద దరఖాస్తులు పెట్టించుకొని తెచ్చిన సమాచారం చూద్దాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనమే ఆలోచిద్దాం. టీడీపీ మీడియా చెప్పింది నమ్మొద్దు. మన ఊర్లో రోడ్లు వేసారో లేదో చూద్దాం. మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారో లేదో చూద్దాం. మన పిల్లలకు మెగా డిఎస్సీ ఇచ్చారో లేదో చూద్దాం. మన ఊర్లో జగనన్న కాలనీలు ఎంతవరకు కట్టారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే కదా, ఆలోచించండి అని. నిజంగా ఇవన్నీ ఆలోచిస్తే ఆ పార్టీ ఎక్కడ ఉంటుందో. థ్యాంక్ యూ.